తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువుని ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరులైన వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని మనం కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ కృపచేత కాపాడినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో నాయన మీ లేఖన భాగంలో నుండి శోధింపబడటము వలన పాపము చేసినట్లేనా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు నేను మాట్లాడాలని తలస్తున్నా తండ్రి. మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక బలపడినట్లు నీ పిల్లలు మమ్మల్ని అందరినీ దీవించి కృపచూపుమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుంటే సిద్ధపడదామండి. ఏంటి ఆ ప్రత్యేకమైన అంశము అంటే, ప్రియమైన వర్లరా, శోధింపబడటము వలన పాపము చేసినట్లేనా అనే అంశాన్ని మనం ఆలోచించడం ప్రయత్నించేద్దాం. ఇది చాలా ఆలోచించదగ్గ విషయం అండి. కొందరు వారి జీవితంలో ఎదురుతున్న కొన్ని ఇబ్బందికర పరిస్థితులను బట్టి ఏదో వాళ్ళు పొరపాటు చేసేసినట్టుగా కృంగిపోయేటట్టు వారుగా ఉంటారు కొందరు. కొందరేమో వారి స్థితిని చూసి ఏదో చేయకపోతే నీకు ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తాయి అంటూ కృంగదీసేటట్టు వారు కూడా లేకపోలేదు. కనుక క్రైస్తవుని జీవితంలో ఇది చాలా ఆలోచించదగ్గ విషయం కనుక క్లుప్తముగా ధ్యానించుకుంటానికి మనం సిద్ధపడదాం. అందుకు ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నానండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తాను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడి విషయం శోధింపబడ నేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవరైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరుల కొల్పబడిన వాడై శోధింపబడును. అంటే ఈ 3 వచనాల్లో మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే, ప్రియ దేవుని పిల్లలారా, శోధన ఎలా వస్తుందో చెప్తున్నాడు. ఆ శోధన దేవుని నుండి రాదు, దేవుడు పంపించుడు అని మనం తెలుసుకోవాలని జ్ఞాపకం చేస్తుంది. శోధన వస్తే దాన్ని సహించాలి, ఆ శోధన నిలిచి ఉండాలి. ఆ నిలిచి ఉన్నటువంటి వ్యక్తి ధన్యుడు. ఆ ధన్యత ఏంటి అని అంటే, ఒక రోజున ఆయన నెత్తి మీదకి, ఆ సహించిన వాని నెత్తి మీదకి జీవ కిరీటము వస్తుంది అని మాటల్లో మనం చూస్తున్నామండి. అంటే శోధన సహించేవాడు ధన్యుడు. శోధనలు వస్తాయి, సహించాలి, ఓర్చుకోవాలి, ఓర్పును కలిగి ఉండాలి. అంటే శోధన వచ్చింది అని అంటే దేవుడు మనలో ఏం చూడాలనుకుంటున్నాడు అంటే సహనాన్ని చూడాలి అని అనుకుంటున్నాడు, ఓర్పును చూడాలి అని అనుకుంటున్నాడు. కనుక ఆ శోధన దేవుని దగ్గర నుండి మాత్రం రాదు. శోధనేమో దుష్టు నుండి వస్తుంది, సాతాను నుండి. పరిశోధనేమో దేవుని దగ్గర నుండి వస్తుంది. ఈ రెండు మనం ఇప్పుడు గమనించుకున్నాం. సో ఇంతకీ శోధనే కానీ పరీక్షే కానీ అసలు ఎందుకు వస్తాయి అనేది మెయిన్ పాయింట్ కదా. అంటే ఒకటి మనం ఏదైనా తప్పును కానీ చేస్తామనుకోండి, ఆయనకి ఆయాసకర పరిస్థితి చేసినప్పుడు శిక్షగా శోధనతో కూడినటువంటి శిక్ష మన మీదకి వస్తుంది. ఒకటి, మనం తప్పు చేస్తే. 2, నువ్వు ఏ తప్పు చేయకుండా భక్తిభావంతో నీతిగా యథార్థతను అనుసరిస్తూ ఉన్నప్పుడు, దేవుని చిత్తానుసారంగా వెళ్ళిపోతున్నప్పుడు, దుష్టుడు నీ భక్తి సరళత నుండి నేను తప్పించటానికి, భక్తిలో నుండి భక్తిహీనతలో దిగజార్చటానికి, దేవుని సమాసంలో నుండి దేవునిలో నుండి నిన్ను వైదొలిగించి అదే దేవుని చేత నిన్ను కొట్టించడానికి ఎన్నో రకాలుగా శోధిస్తాడు అనే సంగతిని మర్చిపోకూడదు. ఆ శోధించటానికి కూడా భక్తులైన వారికి దేవుడు అనుమతిస్తాడనే సంగతి కూడా మర్చిపోకూడదు. కనుక ఇక్కడ చెప్తున్న మాట, శోధన దేవుని దగ్గర నుండి రాదు అనేది మనకు అర్థమైంది. దుష్టుని నుండే 2 రకాలు అని అనుకున్నాం. సో ఇంతకీ శోధన సహించగలిగితే ఎంత దీవెనో మనం కూడా జ్ఞాపకం చేసుకున్నాం.
ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విధానంగా శోధన అనేది ఆ యొక్క క్రైస్తవ జీవితంలో అది ఎంత ఉన్నత దశను తీసుకుని వెళ్తాయో, లేదా శోధింపబడినటువంటి పరిస్థితుల్లో ఎవరైనా పాపం చేసేరా, శోధింపబడటం కారణంగా పాపంలో పడకుండా నిలిచి ఉండి పాపము చేయకుండా శోధింపబడిన నిలిచి ఉన్నాం కనుక ఈ దీవెన మాకు వచ్చింది అని చెప్పిన భక్తులు ఉన్నారా అనేది మనం ఆలోచిస్తూ ఈ వినబోతున్న మాటలు మన జీవితానికి అప్లై చేసుకుని ముందుకు వెళ్తే ఎంతైనా ధన్యకరమని ప్రభుని బట్టి నేనైతే జ్ఞాపకం చేస్తున్నానండి. మనందరికీ బాగా తెలుసు ప్రియమైన వర్లరా, శోధన సహించేవాడు ధన్యుడు అని యాకోబు గారు చెప్తున్నారు కనుక ఆ శోధన ఎంత కఠినంగా ఉంటుంది, ఆ శోధన ఎంత మరి భయంకరంగా ఉంటుంది అనేది కూడా మనం ఆలోచించాలి. ఎలా అంటే యోబు గారిని బట్టి మనం ఆలోచించేస్తే యోబు గారు ఏ పాపం చేశాడండి? ఏ తప్పిదము చేయలే. యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తి కలిగినటువంటి వాడు, చెడుతనమును టోటల్గా విసర్జించినటువంటి మహాభక్తుడు, ఏమంటే మంచి భక్తుడు. అందునిమిత్తమే దేవుడు కూడా వ్యక్తిని బాగా ఆశీర్వదించిన ఊదురేషమంతటిలో అతని వంటి భక్తిపరుడు ఎవరు కూడా లేడు అని దేవుడే సర్టిఫికెట్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఆయనకి శోధనలు వచ్చింది, పాపం చేయలేదుగా శోధన వచ్చింది. అంటే ఇప్పుడు దేవుడు అనుమతి ఇచ్చాడు, పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షతో నెగ్గాలి, నెగ్గితే ధన్యుడు. లేదు ఒక పరీక్ష పెట్టిన తర్వాత పరీక్షలో ఫెయిల్ అయ్యాడనుకో ఆ ఆటోమేటిక్గా ఆ శోధనను బట్టి పాపంలో పడిపోతాడు, పాపం చేస్తాడు కనుక ఏమండి ఆ వ్యక్తి శిక్షకు గురవుతాడు. మాట అర్థమవుతుందండి. లేదు ఒకవేళ శోధన సహించి ఓర్చుకున్నాడు అనుకోండి, ఆ శోధన బట్టి ఆ వ్యక్తి పాపంలో పడలేదనుకోండి, ఆ శోధన లొంగలేదనుకోండి, ఆ వ్యక్తి పాపం చేసినటువంటి మాత్రం కాదు. యోబు గారు ఇప్పుడు నీతిమంతుడుగా ఉన్నాడు కనుక ఆయన పాపం చేసినవాడా? కాదు. శోధన వచ్చింది, శోధన నిలిచి ఉన్నాడు కనుక పాపంలో పడలేదు కనుక నేను పాపం చేయలేదని నిరూపించుకొని రెండంతల దీవెను పొందుకున్నట్లుగా మనకు కనపడుతుంది. అంటే ఇక్కడ మనం గమనించదగ్గ విషయం ఏంటంటే శోధింపబడటం వల్ల ఏమండి అది పాపం చేసినట్లు కాదు అని యోబు గారి ద్వారా మనం స్పష్టంగా మనకు అర్థమవుతుంది కదండి. సో యోబు గారు ఇంకా 2 మాటలు మాట్లాడుకుంటూ ప్రయత్నించేద్దాం. ఏం మాటలు అంటే యోబు గారు శోధన సహించుడు ధన్యుడు అన్నటువంటి ఈ యాకోబు గారే 5వ అధ్యాయము 11వ వచనంలో ఏమంటున్నాడంటే ఒక చక్కటి మాట చెప్తున్నాడు. యోబు గారి గురించే చెప్తున్నాడండి. ఏమని యాకోబు 5:11 అండి. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనము గురించి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరం గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యోబు యొక్క సహనం గురించి మనం విన్నాము. అంటే సహించిన వారు ధన్యులు. ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్న మొదటి అధ్యాయంలో సహించడం ధన్యత. ఆ ధన్యత పొందడం నిలిచి ఉండాలి శోధనలో. అదే జీవ కిరీటాన్ని తెచ్చిపెడుతుంది. ఆ యోబు గారు కూడా సహనాన్ని సహించాడు కనుక తన జీవితంలో ఈ శోధనలన్నీ కూడా ఎంత భయంకరమైన శోధన అంటే యోబు గారి జీవితంలో ప్రియమైన వర్లరా, బిడ్డలు చనిపోయారు, ఆస్తి పోయింది, భార్య రివర్స్ అయిపోయింది, ఏమండి ఎన్నో రకాలన్నీ కూడా ఒక్కసారిగా మూకుమ్మడిగా ఆర్థికంగా, శారీరక, మానసికంగా తన జీవితం అంతా కూడా చిల్లపెంతో పోకుండా భయంకరమైనటువంటి ఆ యొక్క శరీర రుగ్మతతో బాధపడుతూ ఉంటున్నాడు. అంత శోధన వచ్చింది. కానీ తన భక్తి సరళత నుండి ఆ శోధన ప్రేరేపణకు లొంగకుండా ఆ శోధన సహించాడు, ఓర్చుకున్నాడు. రెండంతలు దేవునికి పాత్రుడైనట్లుగా మనకు కనబడుతుంది. అంటే శోధింపబడటము యోబు గారు పాపం చేసినట్లు కాదు అని స్పష్టంగా మరొక పర్యాయం ఈ మాటలను బట్టి మనం గమనిస్తూ ఉన్నాం. సో పాపం చేయలేదు కనుక లోకం కూడా ఏమంటున్నాడు, తన స్నేహితులు చేయమన్నారు, యోబు ఓకే నువ్వు కాదంటలేదు, నువ్వు చేయలేదనుకో, ఒకవేళ ఓకే మేము ఒప్పుకుంటున్నాం, ఒక నీ పిల్లలు కానీ నీ భార్య కానీ చేస్తేనేమో అందుకే వాళ్ళు చనిపోయారు అని అనుకొని ఏదో ఒక రూపాన్ని డైరెక్ట్గా కూడా ఆశించే దుష్టుడు మరలా ఆ స్నేహితులను రెచ్చగొట్టి యోబు మీద దాడి చేయడానికి పూనుకున్నాడు. సో అప్పుడు కూడా యోబు గారు ఏ పాపం చేయలేదు. అంటే దుష్టుడి యొక్క శోధనకు అన్ని పరిస్థితులన్నీ కూడా అస్తవ్యస్తం అయిపోయినా కానీ దుష్టుని మంది లొంగినవాడు మాత్రం కాదు, శోధనలో నిలిచి ఉన్నాడు. అందుకని అంటాడు శోధింపబడిన మీదట 23వ అధ్యాయం 10వ వచనం అనుకుంటా,
శోధింపబడిన మీదట నేను ఏమవుతాను? సువర్ణమని మారుతాను. అవును, నేను శోధింపబడటం కారణంగా నేను ఒక బంగారం లాంటి జీవితం కావాలి అంటే అగ్ని చేత సువర్ణం ఏమవుతుంది? కాల్చబడాలి. ఏంటి? కాల్చబడాలి. సో పేతురు గారు కూడా అంటాడు, ఏమంటాడంటే మన విశ్వాసం అగ్ని చేత పరీక్షింపబడాలి. మహా శ్రమల చేత, అగ్ని చేత పరీక్షింపబడాలి. అప్పుడు నువ్వు బంగారానివి. ఆ శోధనలో అగ్నిలో కాల్చబడినప్పుడు ఒక శ్రేష్టమైనటువంటి మరి లోహంగా వచ్చేది బంగారం. దానికి విలువ ఉంది. అటువంటి విలువైన వ్యక్తిగా మనం మారుతామని దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేస్తాం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, శోధింపబడటం పాపం కాదు. అగ్ని వంటి మహాశ్రమలే వస్తాయి. నిలిచి ఉండినట్లయితే ధన్యులుగా మారడానికి అవకాశము ఆ యొక్క శోధన ద్వారా మనకు కలుగుతుంది అని మనకు అర్థమవుతుంది. సో మరొక మాటగా చూస్తే ఇక ఈ శోధన అనేది ఒక నెల జీతంలాగా వచ్చి వెళ్ళిపోయేది మాత్రం కాదండి. ఒక నెల జీతంలో వచ్చి వెళ్ళిపోయేది కాదండి. శోధన దినదినమూ ఉంటుంది. దినదినమూ ఉంటుంది. ఏమని మొర్దికయ్యే మరి ఆ బబులోను దేశంలో ఉన్నప్పుడు ఆ హామానికి నమస్కరింపలేదు కనుక అక్కడ సహ ఉద్యోగులు అన్నారు, ఎందుకు నమస్కారం చేయవు అని అంటే మొర్దికై అంటాడు, నేనేమో యూదుడు కనుక ఎవ్వరు కూడా శాస్త్రంగా నమస్కారం చేయను అన్నాడు. మొత్తం మీద పెద్ద ప్రాణాపాయం తెచ్చింది. ఏమని జాతంతా కూడా మరి చంపబడే స్థితిలో తెచ్చింది ఒక్క ఆ నమస్కారం చేయనందుకు గాను. దినదినమో శోధిస్తున్నారు, ఆయన చేయలేదు. అంటే తన భక్తి భావాలు సరళ తప్పించడానికి దుష్టుడు ఏం చేశాడు? మొత్తం మీద శోధన కలిగించేసాడు. ఆ శోధనలో మొద్దుకేం లొంగిపోయాడా? అయ్యా ఇంకెందుకు మా జాతంతా చంపడం ఎందుకు? సార్ నేనే నీకు శాస్త్రం దండం పెట్టేస్తాను అన్నాడా? అనలా. నిలిచి ఉన్నాడు. ఆ శోధనలో నిలిచి ఉన్నాడు కనుక మొత్తం మీద దేవునికి ప్రార్థన చేశారు, జాతిని రక్షించుకున్నారు. చివరాఖరికి ఆ మొద్దుకై అదే ఆ యొక్క బబులోను దేశంలో రెండవ ప్రధానిగా హెచ్చించాడు. కారణం, శోధనలో పడిపోయి పాపం చేయలేదు. శోధనలు ఏం చేశాడు? నిలిచి ఉన్నాడు. అంటే శోధింపబడటం వలన పాపము కాదు అని మొద్దుగా ద్వారా కూడా మనం గమనిస్తున్నాం కదండి. మరి ఇక్కడ ఇంకో మాటగా చూస్తే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా మనకు కనబడతారు. వాళ్ళు ఏ పాపం చేయలేదు. ఆ యొక్క నిలబెట్టిన ప్రతిమకు మ్రొక్కను అన్నారు, అదే తప్పు. వాళ్ళ దృష్టిలో అదే తప్పు. రాజా ఆ మ్రొక్కు మేము మా మ్రొక్కు, ఎందుకంటే మేము ఇశ్రాయేలీము విగ్రహార్థం చేయకూడదని మా దేవుడు చెప్పాడు మాకు, తద్వారా మేము చేయం అని అంటే, రాజా మేము చేయం, నువ్వు చంపినా ఏం చేసుకున్నా సరే మేము చనిపోవటానికైనా రెడీ, మా మరణం ద్వారా నాము మహిమ రావాలి, మేము బ్రతకడం సరే మా మహిమ రావాలి, కానీ చావు జనన మరణాలు నీ చేతులు లేవు కదా, మమ్మల్ని చంపాలి బ్రతికించాలి అనేది ఆయన చేతిలో ఉంది కనుక మేము మాత్రం మొక్కము అన్నారండి. ఏం జరిగింది? తీసుకెళ్ళి అగ్నిలు పడేశారు. బ్రతికే ఉన్నారు కదా, చనిపోయారా? చావలే. శివరాగారికి వారికి నమస్కారం పెట్టి మీ దేవుడే గొప్ప దేవుడని ఏం చేశాడు? ఆ నెబుకద్నెజరు నమస్కరించినట్లుంది. తదుపరి వాళ్ళు ఆ యొక్క దేశంలోని అధికారులుగా కనబడుతున్నారు. అంటే దీన్ని బట్టి షడ్రకు మేషక్ దానియేలు పాపం చేశారా? అంత శోధన వచ్చిందంటే తన భక్తి భావానికి పరీక్ష కనుక ఆ విధానంలో మనం ఏం చేయాలి? నేర్చి ఉండాలి. అలా యోసేపుని తీసుకోండి. యోసేపు గారు చేసింది కూడా అదే కదా. తన చేతులు ఎన్నో శోధనలు కలిగినవి, ఎంతో నష్టం, ఇబ్బందికరమైన పరిస్థితి, ప్రాణపాయ పరిస్థితి, అన్నదమ్ముల ద్వారా, తండ్రి ద్వారా, మరి పొతిఫర్ భార్య ద్వారా రకరకాల పరిస్థితులు, ఎంతో శోధన అనుభవించాడు. చిన్నతనములు, ఒంటరి బ్రతుకు, నానే వచ్చి చెప్పుకుని దిక్కులేదు, ఆయనకి భాష రాదు, పరిస్థితులు తారుమారు, పరిస్థితులు అన్నీ కూడా సహించాడు కనుక ఏం జరిగింది తెలుసా? సహించాడు కనుక ఆయన కూడా మరి ఆదికాండం 37:10 చూస్తే దినదినమో శోధన. ఎందుకు? తప్పు చేయమని ప్రోత్సాహం. ఎందుకో నేను ఉన్నాను కదా, రాణిని రా అని తప్పు చేయమని ప్రోత్సాహపరిచింది. లేదు నేను చేయను, నేను దేవుని బిడను, నేను దేవునికి సంబంధించిన, దేవుడు నాకు తోడు ఉన్నాడు, నా భక్తి నుండి నాకు ఇన్ని రకాల పరిస్థితుల నుండి కాపాడి నేను ఎట్టి పరిస్థితులు చేయలేను అని అనగానే ఏం చేశాడు? వెంటనే జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ కూడా సహించాడు. ఈ శోధనన్నీ కూడా సహించాడు, ఓర్చుకున్నాడు. చివరికి అట్టి పరిస్థితులు దేవుని విడిచిపెట్టలేదు. దేవుడు నాకు అన్యాయం చేశాడు, ఏంటి నాకు ఈ పరీక్ష అని వేదనతో కూడా ఏమేం మాట్లాడలేదు. ఆ సందర్భం ఏం జరిగిందంటే చివరాకారికి దేవుడు ఏం చేస్తే తెలుసా? ఆ శోధన సహించాడు కనుక ఏ పాపం చేయలేకపోయినా ఇంత కష్టాలు అనుభవించాడు. తన భక్తికి ఎన్ని శ్రమలు వచ్చినవి వాటన్నిటిని సహించాడు కనుకనే శోధన సహించాడు ధన్యుడు. ఆ శోధన నిలిచి ఉంటే జీవ కిరీటం పొందుతాడు అన్నట్లుగా యోసేపు గారు కూడా ఐగుప్తు దేశం రెండవ ప్రధాని అవ్వలేదా? అంటే శోధింపబడుతున్నాడు అని అంటే పాపం
చేయించటానికి దుష్టుడు ప్రేరణిస్తున్నాడు. అది తప్పు కాదు, అది పాపం చేసినట్లు కాదు. ఆ దుష్టుడు ప్రేరేపించినటువంటి ఆ శోధనకు లొంగిపోతే, ఆ లొంగిపోయి ఆ యొక్క కార్యం జరిగించుకుంటే ఆ వ్యక్తి తప్పు చేసినట్టు, ఆ వ్యక్తి దేవుని శిక్షకు గురవుతాడు. కానీ శోధనకు నిలిచి ఉంటే దేవుని కొరకు భరిస్తున్నాడు, సహించాడు కనుక ఆ వ్యక్తికి దేవుడు యాక్షన్ తీసుకొని సింహాసనం ఎక్కిస్తాడు. వీళ్ళందరూ కూడా ఏమీ కూడా చేయలేరని ఎంత స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కనుక సమయంలో మనం ఒక మాటను చూసాం. ఇక దేవుని యొక్క చిత్తంలో ప్రియ దేవుని పిల్లలారా, ఆ దేవుని చిత్తాన్ని శోధన కలిగినప్పుడు పడిపోయినటువంటి ఒకరిద్దరిని చూసి మనం ముగించుకోవడానికి ఇష్టపడదు. ఈ మాటను బట్టి మనకు అర్థమైపోతుంది. ఎలాగంటే ఇప్పుడు సంసోన్ గారు ఉండారండి. సంసోన్ గారు ఇప్పుడు ఆయన నాజీర్ చేయబడిన వ్యక్తి. దేవుడు ఇశ్రాయేలీలు బలవంతుడు ఎలా ఉంటుందో నిరూపించాలని అంత శక్తి బలాన్నిచ్చి పుట్టించాడు. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈయనేం చేశాడు? శోధింపబడ్డాడు. ఎప్పుడైతే శోధింపడ్డాడో ఆ శోధనకి గురైపోయాడు. ఆ ఫిలిస్తీన్లోకి వెళ్ళి ఒక అమ్మాయిని చూస్తాడు, మరొకటి చేసేసుకున్నాడు, పోయింది. అక్కడితో వదిలేడా? మరలా ఢిల్లీలో దగ్గరికి వెళ్ళి తిమ్నాథ్కి వెళ్ళాడు, ఢిల్లీలో చేతిలో పడ్డాడు. పోనీ ఇన్ని రకాలుగా నీ బలం ఎక్కడో చెప్పి ఇన్ని రకాలైనటువంటి నాటకాలుగా రకరకాల మాటలు చెప్పాడు, కానీ అక్కడ నుండి తప్పించుకుంటే ముందుకు రాలే. అదే మన న్యాయాధిపతులు 16:16లో దినదినము శోధింపబడుతుంది. ప్రాణం విసుకుపోయి చావుగోరి తన రహస్యం చెప్పి అక్కడే చచ్చిపోయాడు. అంటే ఇప్పుడు ఏంటి? శోధింపబడినప్పుడు శోధన జయించలేదు, శోధనకి లొంగిపోయి ఆ శోధింపబడిన వ్యక్తితో పాపం చేశాడు కనుక, శరీరక్రియ పాపం చేశాడు కనుక ఆయనకి అంత మరణాన్ని తెచ్చుకున్నాడు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి శోధనకి లొంగినటువంటి సంసోన్ గారు శిక్ష తెచ్చుకున్నాడు. అదే యోసేపు శోధనకి స్త్రీకి లొంగలేదు కనుక శిక్ష వచ్చిన ఘనత తెచ్చుకున్నాడు. అంటే బాగా అర్థమైందండి. కనుక ఈ మాటను బట్టి ప్రియ దేవుని పిల్లలరా, ఒకటి మనం ఆలోచించాలి. అదే ఇశ్రాయేలు కూడా ఐగుప్తుని విడిపించిన తర్వాత ఆయన దేవుడు పరీక్షించాడు. అన్నీ ఇచ్చి ఒకసారి దేవుడు పరీక్షిస్తాడు, ఒక్కోసారి ఏమీ లేకుండా కూడా దేవుడు పరీక్షిస్తాడు. నీరు లేదు, ఆహారం లేదు. కొన్ని సందర్భాల్లో రోజు సనగటం గొనగటం ప్రారంభించారు. అన్ని సమృద్ధికి ఇచ్చినప్పుడు కూడా దారి తప్పిపోయి దేవుడినే మార్చేసినటువంటి రకాలు ఇశ్రాయేలీలు. ఏం చేయాలి? వీళ్ళని ఏం చేయాలి? పరీక్షలో ఫెయిల్ అయిపోయారు కనుక, ఆ వచ్చిన దేవుడు పెట్టిన పరీక్షలో ఫెయిల్ అయ్యారు కనుక వాళ్ళు ఏం చేశారు? వాళ్ళని కానాన్ దేశం వెళ్లకుండా అరణ్యంలో ఆకులు రాలిపోయినట్లుగా అరణ్యంలోనే ఆపేశారు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ప్రేమ దేవుని పిల్లలారా, దేవుని చిత్తాన్ని బట్టి మనం చేస్తున్న పని అన్నింటిలోనే ఏవంటే కానీ దేవుని చిత్తం శోధనలు వస్తాయి. మనం ఏం చేయాలంటే ఎన్ని శోధనలు వచ్చినా ధైర్యం విడిపోకుండా నీతిమంతుడు సింహంలో ధైర్యంగా నిలబడినట్లుగా శోధన సహించటానికి మనం ఏం చేయాలి? ధైర్యంగా నిలబడాలి, ఓర్చుకోవాలి, సహించాలి. అప్పుడు కానీ మనం దీవుని పొందుకునే బిడ్డలుగా ఉండటానికి అవకాశం ఉంటుంది. శోధింపబడుతున్న పరిస్థితుల్లో ఒక మనిషి దేవుని శోధిస్తున్నాడు, నన్ను ఎలా ఏంటితో ఇబ్బంది పెడుతున్నాడు, నాకే ఎందుకు కష్టాలు రావాలి అంటే పక్కనోడికి వచ్చేయాలా? ఏమండి? అంటే నీ శత్రువు ప్రేమించి శత్రువు కొరకు ఏదైనా చేయమన్నప్పుడు శత్రువు ఉన్నటువంటి వాడిని అట్ట అంటున్నాడు అంటే నీ తోటోడికి వచ్చేదిగా నీకు రాకూడదు. అసలు నీకు నాకు ఎందుకు వస్తుందో చూసుకుంటూ మానేసి అలా అనుకోడు. దేవుడు నన్ను ఎలా చేశాడు అలా చేశాడు అనకూడదు అని యాకోబు గారు చెప్తున్నాడు. ఏమండి? ఆయన అన్నీ సమస్తము సమకూర్చి మేలే చేస్తున్నాడు. ఆయన అందరికీ ఉపకారి, అంతే తప్ప అందుని బట్టి మనం ఆలోచించవలసింది ఆయన అపకారి మాత్రం కాడు. ఒకడు మనం చేసుకున్నటువంటి బుద్ధిహీనత పనులకి శిక్షించటం కారణంగా న్యాయాధిపతిగా కనబడతాడు, కానీ నీ మీద ప్రేమ లేకుండా కాదు. నేను సరిచేయాలని చాలా పర్యాలు అనేక రకాలైన పరీక్షలు పెట్టి ఉన్నత దశలోకి వెళ్ళటానికి ఎన్నో పరీక్షలు పెట్టి ఆ పరీక్షలో కూడా నీకు తప్పిపోకుండా ఏం చేస్తాడు తెలుసా? నీకు కావాల్సిన ప్రొటెక్షన్ ఇస్తాడని. అదే పౌలు గారు ఏం చెప్తాడు తెలుసా? కొరింథీ పత్రిక 10:13లో మనం సహింపగలిగినంతకంటే ఎక్కువ శోధన రాదు. సో అంత సహించిన దాని గురించి శోధన రాదు, సరికదా? ఆ సహిస్తున్నటువంటి శోధనలో కూడా తప్పించుకునే మార్గాలు దేవుడే కలిగి చేస్తాడని కొరింథీ పత్రిక 10:13 కూడా మనకు కనబడుతుంది కదండి. శోధన కొద్ది రోజులే, ఆ కొద్ది రోజులు కూడా ఏం చేయాలంటే నమ్మకంగా ఉండాలి. దేవుని నమ్ముతూ కారణం గిట్టు వచ్చినాయి కనుక అది నమ్మకతను పోగొట్టుకోకుండా ఉండాలని ప్రభువుని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక శోధన మనం పాపం చేసినట్లు మాత్రము కాదు. ఆ శోధనకి లొంగిపోతే, ఆ లొంగి కార్యం చేస్తే ఇశ్రాయేలు వలె శిక్ష తెచ్చుకుంటాం, సంసోను వలె శిక్ష తెచ్చుకుంటాం. అలాగే శోధనకి లొంగుకోకుండా ఉంటే దానియేలు వలె, మొర్దెకై వలె,
ఆ యొక్క బబులోను దేశం షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె శోధన నిలిచి ఉండి పడిపోలేదు కనుక, సహించారు, ఓర్చుకున్నారు కనుక ఆ దేవుడు వారిని ఉన్నత దశలో పెట్టాడు. అంటే శోధన కొందరికి ఉన్నత దశను తీసుకెళ్ళేటటువంటి మెట్లుగా ఉపయోగపడుతుంది. కొందరు శోధన వారి చిత్ర పతనావస్థ కూడా తీసుకెళ్ళిపోతున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు మనల్ని అడుగుదాం, ఈ రోజున మీరు, నేను, మనము ఉంటున్న పరిస్థితి, లేదా అనుభవిస్తున్న తీరు, ఉన్నటువంటి విధానం, ఏదైనా కలుగుతున్న కష్ట నష్టాలు, శోధనలు బట్టి దేవుని దూషిస్తున్నామా, నాకెందుకు చేసాడంటున్నామా? తప్పు ఇక నుండి ఆయన అనకండి. ఆయన అన్యాయస్తుడు కాడు. అసలు అన్యాయస్తుడైతే మనం చేసిన పనికిమాల పనికి ఎప్పుడో చంపేయాలి. ఆయన ప్రేమమయుడు కనుక క్షమిస్తూ ఇంకా మారుతావో, ఇంకా సరి చేసుకుంటావో ఎన్నో శోధనలు కాపాడుకుంటూ వచ్చాడు. అన్నీ నాకే శోధనలా అని అనకండి. ఆ శోధన ఎందు నిమిత్తం వచ్చిందో, దేనికి వచ్చిందో, నేను చేసుకున్న దానిక దేవుని భక్తిలో ఉన్న పరీక్షకు వచ్చిందా పరిశీలన చేసుకొని ఆ శోధన నిలిచి ఉండి తప్పు చేయకుండా ఉండటానికి సిద్ధపడినట్లయితే, లేకపోతే తప్పు చేస్తున్న శిక్షగా వచ్చినట్లయితే మార్పు చెందటానికి దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ కోరుకుంటే అప్పుడు కూడా మనకే క్షేమం కదా, మనకే దీవెన కదా. ఆలోచించాలని ప్రభువుని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయంలో దేవుని పిల్లలారా, మరొక విషయాన్ని మీరు గమనించండి. యేసు ప్రభుల వారు కూడా ఆయన ఏ పాపలు పరిశుద్ధుడిగానే పుట్టినా శోధింపబడలేదా? ఆ శోధన అంటే భయంకర శోధనలు, అవమానం, నిందలు, ఎంతో భయంకర శిక్ష, వీటన్నిటిని యేసు ప్రభు సహించాడా లేదా? ఓర్చుకున్నాడా లేదా? ఏ తప్పు చేశాడు యేసు ప్రభుల వారు అంతగా శోధన వచ్చింది? ఎవరిని దూషణ మాట్లాడాడు? ఎవరిని ఏ విధంగా అనారోచితంగా పలికాడు? ఆయన ఎవరిని ఏదైనా ఏ పాప క్రియం చేశాడు? ఏమీ చేయలేదు. ఏ మచ్చలేని గొర్రెపిల్ల, ఏ పాపం చేయలేదని కూడా ఆయన గురించి చెప్పబడుతుంది పేతురు పత్రిక. మరి ఆయనకి ఎందుకో శిక్ష? అంటే పరీక్షగా వచ్చిన శోధన ఏం చేసి సహించి, జయించి, ఓర్చుకొని చివరికి శోధన సహించడంలో, జయించడం చక్కటి మాదిరి అయి పరలోకానికి చేరినట్లుగా మనకు కనబడుతుంది. యేసు ప్రభు నీకు నాకు కూడా ఇలాగే శోధనతో భక్తి భావాలు అవి రావట్లేదు, అన్ని సుఖవాంతంగా అన్ని 3 పూలు 60 కాయలు కాస్తున్నాయి అనుకుంటే ఎక్కడో నీ విశ్వాసం కంప్యూటర్గా దెబ్బతింది. అన్ని సుఖాలు కాదండి. క్రైస్తవ జీవితంలోకి వచ్చినామంటే అనేక శ్రమలు పొంది పరలోక రాజ్యం వెళ్ళాలన్నాడు శిష్యులతో. అనేక శ్రమలు, అనేక నిందలు, అనేక అవమానం. అదే కదా కొండల ప్రసంగంలో యేసుప్రభువు చెప్పింది. మరి ఇవేమీ రాకుండా క్రైస్తవుడైన మనము సుఖాలు, ఆస్తులు, అంతస్తులు కుమ్మరిచ్చే అంటున్నామంటే ఏమర్థమైంది? అసలు దేవుని అడిగేది భౌతికమైన శరీర సంబంధం అడిగే అవసరం లేదు, అన్నీ ఇచ్చాడు. ఆధ్యాత్మిక ఎలా బ్రతకాలని, పరలోకం ఎలా రావాలని అది నేర్పించిన ఆయన, అది నాకు ఇవ్వను ఆయన పైన వాటిని వెతికేటటువంటి వారిగా మనం ఉండాలి. ఉంటున్నామా? ఎక్కడ ఉంటామండి? మనంతా చెత్త చెదర పోగేసుకునే టైపు కదా చాలామంది. కరెక్ట్ కాదు, గమనించాలి. అని ప్రభుని బట్టి ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నా, ముగిస్తున్నా. కనుక ఈ ప్రకారంగా అదే యేసు ప్రభువును అనుసరించిన పౌలు గారు ఎన్ని శ్రమలు దినదినమో చనిపోతుండు, మృగములతో పోరాడాడు. చివరాకరికి నా పోరాటాన్ని నేనేసిన మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసాన్ని కాపాడుకుని ఈ కష్ట నష్టాలు అన్నింటిలో కూడా నేను ఏ పాపం చేయలేదు. అన్ని శోధనలు కూడా ఎందుకు వస్తున్నాయని దేవుని అడగలేదు. అన్నిటికీ ఓర్చుకున్నాను, సహించాను. క్రీస్తు ప్రభు తర్వాత ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని యేసు ప్రభువు కనుక మనం ఆయనలాగా నడవలేమో అనుకుంటున్నట్టు వాళ్ళందరికీ చక్కటి సమాధానం చెప్పినట్లుగా మన తోటి మానవుడైనటువంటి ఆ యొక్క పౌలు గారు కూడా చక్కటి మాదిరికరంగా నడిచారు. శిష్యులైన వారు కూడా వాళ్ళందరూ సహించి పరలోక రాజ్యించారు. అంటే ప్రియమ దేవుని పిల్లలారా, నా యొక్క ఏంటంటే శోధన సహించి అన్ని సహించి నా పోరాడు కడముట్టాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, అదిగో నాకు నీతి కిరీటం నా నెత్తి మీదకి వచ్చేస్తుంది అని చనిపో క్రితమే కళ్ళెదురకుండా ఆ నీతి కిరీటం తన నెత్తి మీదకి వచ్చినట్లే చూసినట్టు పౌలు గారు చెప్తున్నారు. తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 4, 6, 7 వచ్చినది. కనుక నేను ముగిస్తున్నాను. కనుక మీరు, నేను, మనం కూడా ఈ రోజున మన జీవితంలో ఒకళ్ళ చిన్న చిన్న విషయానికి ఏదో చిన్న పొరపాటు, ఇబ్బందో, కష్టమో, శోధన కలిగితే ఇక అయిపోయింది నా పని, ఏదో దేవుడు వదిలేస్తాడు, నేను ఏదో తప్పు చేసినట్టవా లేకపోతే ఇంకోటి చేసినట్టవా అని నలిగిపోకండి. మనసాక్షిని గద్దెంపజేసిన ఒక్కసారి ప్రార్థన చేసి దేవుని వైపు చూడండి, మనసు విప్పి. తప్పు అయితే క్షమాపణ కోరండి. ఒకవేళ దేవా నేను ఏం చేయలేదు కదా, వాళ్ళు అన్యాయంగా అన్నట్టు నీకు అనిపిస్తే, వీడు అన్యాక్రాంతంగా నా మీద దోషం మాట్లాడుతున్నాడు, మరో రకంగా ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నాడు, దేవా క్షమించండి నాయన. అతి దోషం ఓర్చుకునే శక్తినివ్వండి, ఆ శోధన సహించడం ఓర్పునివ్వండి అని ఆయన సహాయాన్ని కోరుకుంటే వీలికలకు మార్గాలు దేవుడే ఏర్పాటు చేసినట్లు ఉండాలి. కానీ ఆ శోధన కష్టాలకి రండి చూసుకుందామా, వేసేస్తా, కరిసేస్తా, పొడిచేస్తా, నేను బైబిల్ తీసి కింద పెట్టానంటే ఏం మాటలేవి? చాలామంది మాట్లాడతారు కదా, మాట్లాడతారు.
అంటే నువ్వు సరిగ్గా చావలే, బాప్తిస్మం సరిగ్గా పాతి పెట్టలేదు నిన్ను, నువ్వు చావలేదని కూడా అర్థం. అట్లా మాట్లాడే వ్యక్తివి కరెక్ట్ కాదు. కనుక ఈ సమయంలో ప్రియ దేవుని పిల్లలారా, నేను ముందుకు ఇష్టపడుతున్నా. ఈరోజు నీకు నాకు ఎదురుతున్న కష్ట నష్టాలు కూడా దేవుడు శోధిస్తున్నాడు. ఏమండి, మన దురాశ 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 ఏదో కావాలి, ఏదో చేయాలని ఎప్పుడైతే అనుకుంటావో, అది సక్రమైన మార్గంలో నీకు కావాల్సింది ఏదైనా నీకు ఆశగా తృప్తిపరచని దేవుడు క్రమమైన మార్గాన్ని పెడితే, అది సక్రమైన మార్గం కాకుండా వక్రమైన మార్గంలోనికి దగ్గర దారి చూపిస్తాను, నేను నీకు మంచిగా ఉంటుంది, బాగా కలిసి వచ్చేద్దని దుష్ట ప్రేరణతో నీతో ఉన్నట్టు నీలో ఉన్నట్టు నీ యొక్క కోలిక్స్ ఎంతోమంది నేను మోసం చేసేటువంటి విషయంలో చాలామంది ఉంటారు. వాళ్ళు చెప్పే మాట నేను దారి తప్పిస్తుందా, మంచిగా చెప్తున్నారా, మేలు జరుగుద్దా, కీడు జరుగుద్దా అని విని తర్వాత చాలా విచక్షణ జ్ఞానంతో గమనించుకొని క్రియారూపంలోకి వెళ్ళాలి. అలా కాకుండా నా కొనుకు మావోడు చెప్పేసాడు కదా అనుకొని నమ్మితే మోసపోయేది మనమే. ఎక్కువ శాతం నువ్వు ఎవరినైతే బాగా నమ్ముతావో, ఎవరైతే బాగా ఇష్టపడతావో, ఎవరైతే నువ్వు బాగా వాళ్ళు చెప్పిన వాటి ఏంటో వాళ్ళతో నిన్ను మోసం చేపిస్తాడు దుష్టుడు. వాళ్ళతోనే నీకు మాయ చేపించి దారి తప్పిస్తాడు. ఎంత నమ్మేనండి వీడిని, ఎంత అనుకోలేదండి, ఆ డబ్బులు ఎంతకే ఇచ్చానండి ఆహా అన్నట్టు వాపోయే కంటే దీపం పండగ వెళ్ళి చక్క పెట్టుకొని మాటల ద్వారా గమనించాలని ప్రోలు బట్టి మీకు జ్ఞాపకం చేస్తాను. కనుక మన జీవితంలో దేని నిమిత్తమైన శోధనలో ఇబ్బందులు కలుగుతుంది చూసుకొని, ఆ శోధనలు కలుగుతున్నాయంటే నేనేదో పాపం చేస్తాను అనుకోకండి. ఒక చేసినట్టు నీకు అనిపిస్తే క్షమాపణ, లేదు మంచిగా బ్రతుకు కదా పరీక్షకు వచ్చింది అంటే ఆ శోధనలో నిలిచింది అంటే క్రైస్తవ జీవితం శోధన, ఇరుకులు, ఇబ్బందులని కొన్ని ఎరువు లాంటివి. వాటిని అనుభవించుకుంటూ మనం మెట్లెక్కితే జయజీతం పొందుతాం. అదే క్రీస్తు ప్రభువుని ఇచ్చారు. పౌలు గారు భక్తులైనటువంటి వారు, పడిపోయినటువంటి వారు ఉన్నారు. సో నీ రోజున నా పరిస్థితులను చూసుకుని ముందు సాగితే కృపలను కోరుకుంటూ నేను ఆ మాట. థ్యాంక్ యూ.